నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ నియోజకవర్గంలోని కూటమి భాగస్వామ్య పార్టీల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగింపు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని స్పష్టం చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్న ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణ ఆంజనేయులు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11:11 శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది. తీర్మానంపై 20 మందికి పైగా సభ్యులు మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ చర్చలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ శాసనసభ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే యజ్ఞం ఈ సమావేశంతో మొదలవుతోందని స్పీకర్ అన్నారు. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావల ఆంధ్రప్రదేశ్ ఉందని, అలాంటి సమయంలో దార్శనికుడు చంద్రబాబుకు రాష్ట్రాన్ని ప్రజలు అప్పగించారని తెలిపారు. అందరి సంప్రదింపులతో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు తమ ప్రాణప్రదమైన భూములను రాజధాని కోసం విరాళంగా ఇచ్చారని తెలిపారు. అన్నదాతల అండతోనే రాజధానికి భూమి లభించిందని, అమరావతి రాజధాని పనులు వేగంగా ముందుకు సాగాయని స్పీకర్ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు తమాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. నగరం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగినగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ నూతన పాలక మండలి సభ్యులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పోకల సురేంద్రబాబును, ఇతర బోర్డు సభ్యులు నెమలికంటి సుబ్రహ్మణ్య సతీష్, డోలా జనార్దన్ రావు, రెడ్డి శ్రీనివాసరావు, సత్యవరపు దివ్య శ్రీలీలావతి, చప్పర వరలక్ష్మి, కల్లిపల్లి ఉషారాణి, గుండ్లపాక శ్రీకాంత్, తులగబి ధనలక్ష్మి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు తమాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలుపుకొని పదవులన్నింటిలో కూడా దామాషా ప్రకారం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ జనసేన పార్టీకి విజయవాడ నగరానికే ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం దాసాంజనేయ స్వామి దేవస్థానం. దానికి సీనియర్ నాయకులు, జనసేన నాయకులు చోటిశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా నియమించాం, కమిటీని నియమించాం. బ్రహ్మాండంగా కమిటీ భక్తులకి నిస్వార్థంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సేవలు చేస్తూ ఉంది. ఇవాళ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్కి జనసేన నాయకుడైనటువంటి సురేంద్ర గారిని చైర్మన్గా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యులుగా వేసాం. వాళ్ళు కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలని, రూల్స్ని, అలాగే వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ యొక్క బైలాస్ని అనుసరించి నిబద్ధతతో పనిచేస్తారు. ఆ సత్రం ట్రస్ట్ అభివృద్ధికి నిరంతరం కష్టపడతారు. పదవులన్నీ కూడా రేషియో ప్రకారం ఎవరు అడిగినా అడగపోయినా వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేన పార్టీకి తగినటువంటి దామాషా ప్రకారం ప్రాధాన్యతనిస్తాం. అందరం కలిసికట్టుగా కూటమి ఒకే మాట మీద పోటీ చేస్తాం. కార్పొరేషన్ని అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రతిపక్షానికి, అవినీతి పార్టీలకి చోటే లేకుండా కార్పొరేషన్ని వన్ సైడ్గా రేపు కూటమి గెలవబోతా ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ నగరం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, పార్టీలందరూ కూడా కష్టపడే నాయకులకి గుర్తింపుని ఇచ్చే విధంగా ముందుకెళ్తాం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగియగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తుల మధ్య వైభవంగా జరిగింది. రేపటి నుండి ఏప్రిల్ 5 వరకు చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం స్వామివార్లకు మంగళ స్నానాలు మరియు వధూవరుల అలంకారంతో ఈ వేడుకలు మొదలవుతాయి. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 9 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర శుద్ధ దశమిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు వసంత నవరాత్రుల పూర్ణాహుతి మరియు ఉత్సవ సమాప్తి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల చివరి రోజైన నేడు నూతన పూజా మందిరంలో అమ్మవారికి కనకాంబరాలు మరియు గులాబీలతో విశేష పుష్పార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వసంత నవరాత్రులు ముగిసిన వెంటనే రేపటి నుండి ఆలయంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు మంగళ స్నానాలు నిర్వహించి వారిని వధూవరులుగా అలంకరించడంతో పాటు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. భవానీపురం 43వ డివిజన్ పోలీస్ కాలనీలో 6.2 కోట్ల రూపాయల హొట్కా నిధులతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం 6.2 కోట్ల నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకమన్నారు. అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి ఈ సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా ఇప్పటికే అనేక పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఆర్ఆర్ నగర్లో పెడుతున్న సబ్స్టేషన్ దాకా ఈగా చెప్పినట్లుగా 6,20,00,000 రూపాయల బడ్జెట్తో మొదలుపెట్టారు. ఇది 42, 43, 44, 45 డివిజన్స్కి ఇది క్యాటర్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందున్న 33/11 సబ్స్టేషన్లో లోడ్ ఎక్కువ అవటం మూలాన కరెంటు షట్ డౌన్ ఎక్కువ అవ్వటం, క్వాలిటీ తగ్గిపోవటం, డ్రాప్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకొని చేయటం ఈ మండుటి వేసవకాలంలో ఇది చాలా అవసరం. త్వరగా విద్యుత్ శాఖ వాళ్ళు త్వరగా పనిచేసి ఈ సబ్స్టేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 10,000 మందికి 10,000 డ్వెల్లింగ్ హౌసెస్కి గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆటోనగర్లోని బ్లాక్ స్మిత్స్ అసోసియేషన్ తరపున శివ తన సోదరుడు మల్లెల రాజేష్ పేరిట 6 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. మల్లెల రాజేష్ 6వ వర్ధంతిని పురస్కరించుకునే ఆయన సోదరుడు శివ బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణాంజనేయులు, సెక్రటరీ రావి రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ అరజా సురేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన మల్లెల రాజేష్ గతించి 6 సంవత్సరాలు గడిచినా ఆయన పేరిట సోదరుడు శివ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు కోరారు. రాజేష్ మిత్రులు మాట్లాడుతూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడు శివ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ కార్మికులతో పాటు రాజేష్ మిత్ర బృందం, బ్లాక్ స్మిత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా బ్లాక్ స్మిత్ వర్క్లో మల్లెల రాజేష్ గారు 6వ వర్ధంతి సందర్భంగా వారి సోదరులు శివగారు, అలాగే ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పవన్ గారు, అలాగే వారి యొక్క మిత్రబృందం అందరూ కలిసి ఈ రోజున గత 6 సంవత్సరాల నుంచి కూడా
ఆటోనగర్లో వేసవకాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతికంగా లేని తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆ వ్యక్తికి వీళ్ళ మీద వేసినటువంటి బలమైనటువంటి ముద్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా వీళ్ళు మళ్ళీ అతన్ని తలుచుకునే విధంగా ఈ ఆటోనగర్లో 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ యొక్క సోదరుడు శివగారు అవనండి, అలాగే పవన్ గారు అవనండి, వారికి సంబంధించిన మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమం చేయడం మంచి స్ఫూర్తిదాయకం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మన మధ్య వ్యక్తులు ఉన్నప్పుడు కాకుండా తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నలు పొందాలని, అందులో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజున మా యొక్క ఏటీఏ సెక్రటరీ గారు అయినటువంటి రావి రామచంద్ర గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, అలాగే ఇప్పుడు పవన్ గారు దీనికి సంబంధించినటువంటి బ్లాక్ స్మిత్ అసోసియేషన్కి, అలాగే మెకానిక్ గారు అయినటువంటి తోట పవన్ గారు, వీళ్ళందరూ రావటం ఏంటంటే ఆ వ్యక్తి వీళ్ళల్లో నింపినటువంటి బలమైనటువంటి ముద్ర, ప్రేమ, ఆప్యాయతలు. అలాగే మల్లెల రాజేష్ గారు ఎక్కడున్నా సరే వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని, అలాగే ఆయన స్ఫూర్తితో ఇదే విధంగా ప్రతి సంవత్సరం వేసవకాలం ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తూనే ఉంటారని చెప్పి, ఈ విధంగా ప్రజల్లో ఉండిపోతారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాజేష్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మల్లెల రాజేష్ గారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు ఓ శుభవార్త అందించిందని, దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను చెల్లిస్తూ పాడి రైతుల పక్షపాతిగా నిలుస్తుందని కృష్ణా మిల్క్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాడి రైతుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కృష్ణా మిల్క్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని, పశువుల కోసం చేపడుతున్న ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను, అలానే నూతన ఫ్యాక్టరీల నిర్మాణ వివరాలను కృష్ణా మిల్క్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కృష్ణా మిల్క్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. పాల సేకరణ కేజీ ప్యాకెట్ ధరను 570 నుంచి 850కి పెంచింది. అంటే లీటరును సుమారు 28 రూపాయల పెంపుతో దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను అందిస్తోందన్నారు. గత 7 ఏళ్ల పారదర్శక పాలనలో పాడి రైతులకు ప్రతి 4 నెలలకోసారి ఏకంగా 300 కోట్లకు పైగా బోనస్ రూపంలో చెల్లించాలని నిర్ణయించారన్నారు. పల్లెకు పోదాం పాడిని చూద్దాం అనే కార్యక్రమంతో గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించడం ద్వారా సాలిన 6 కోట్ల లీటర్ల పాల సేకరణను ఏకంగా 10 కోట్ల లీటర్లకు పెంచగలిగామని చెప్పారు. పాడి రైతుల కుటుంబాల కోసం 18 కోట్ల వ్యయంతో క్షీరబంధు, కళ్యాణమస్తు, ఆరోగ్య రక్ష కార్యక్రమాలను అమలు చేస్తూ 6,000కు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్టు వెల్లడించారు. 45 కోట్ల రూపాయలు బోనస్, 1-2 విడతల బోను, ఇవాళ 3వ విడతగా 14,50,00,000 రూపాయల బోనస్ను కూడా విడుదల చేయడం. ఈరోజు యుద్ధం రూపేణ కానీ గ్రాన్యువల్స్, వివిధ రకాలైనటువంటి వచ్చేటువంటి మా ఫిలిం కానీ బకెట్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఊహించిన విధంగా మార్కెట్ని పెరుగుతున్న అప్పటికీ కూడా పాలకవర్గం రైతులకి సంక్షోభ సమయంలో మనం స్నేహం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున 820 రూపాయలు ఉన్నటువంటి ధరని 30 రూపాయలు 850 రూపాయలుగా గేదె పాల ధరని పెంచడానికి నిర్ణయం తీసుకోవడం. అదే కాకుండా ఆవు పాలకు కూడా 290 రూపాయలు ఉన్నటువంటి ధరని 310 రూపాయలు ఆవు పాలకి పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1,000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్ట్ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
ధర్నా చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బకాయి బిల్లులు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదించారు. ఈ ధర్నాకు ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకే వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సంటేజీ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎంఎస్ఎంఈలకు మధ్య వివక్ష చూపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్ని నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని హెచ్చరించారు. జలజీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరెక్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. మాకు మా యొక్క ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్లో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి 750 మంది ఉన్నామండి. గత 2 సంవత్సరాల నుంచి మా యొక్క బిల్స్ పెండింగ్ ఉన్నాయండి. ఇటీవల ఇప్పుడు గత సంవత్సరం నుంచి 4 విడతలుగా గవర్నమెంట్ వారు పేమెంట్ ఇచ్చారండి. గవర్నమెంట్ గారు పేమెంట్ ఇచ్చి మనం పేమెంట్ ఇచ్చామని అనుకున్నారండి. ఆ పేమెంట్లో రమారమి 85 నుంచి 90% కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి 10% మా ఎంఎస్ఎంఈ కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగిందండి. వారం రోజుల క్రితం కూడా 700 కోట్లు రిలీజ్ అవుతే దాంట్లో 600 కోట్లు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి మిగతా 85 కోట్లు మా చిన్న చిన్న కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగిందండి. మేము పనులు చేసి 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ కార్పొరేట్ సంస్థలకి మొన్న లాస్ట్ వీక్ వరకు చేసిన పనికి మరియు భవిష్యత్తులో చేయబోయే పనికి అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చారు. ఈ పేమెంట్లో విధానంలో వ్యత్యాసాలు లేకుండా చిన్న కాంట్రాక్టరు, పెద్ద కాంట్రాక్టరు, కార్పొరేట్ సంస్థలను లేకుండా వచ్చిన ప్రతి రూపాయి పీఫో పద్ధతి అనేది ఒక జీవో ఉందండి. ఆ పీఫో పద్ధతి ప్రకారం పేమెంట్ చేయాలని మా యొక్క మెయిన్ డిమాండ్ అండి. నెక్స్ట్ మాకు ఈ సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు ఏ పేమెంట్ లేకపోవడం వల్ల మా యొక్క బ్యాంకు అన్నీ కూడా ఎన్పిఏ అయిపోతున్నాయి. కాబట్టి మాకు 31/3/2026 లోపు మా యొక్క పేమెంట్లని క్లియర్ చేసి మమ్మల్ని మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కాపాడవలసిందిగా గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాము. స్టేట్ మొత్తం 854 మంది ఉన్నారండి. అందరూ చిన్న ఎంఎస్ఎంఈ అంటే చిన్న కాంట్రాక్టర్లే. కార్పొరేషన్ కంపెనీ 10-20 ఉంటున్నాయి. మేము 25 నుంచి పనిచేస్తున్న పేమెంట్లు, 24 నుంచి చేస్తున్న పేమెంట్లు కోసమే ఇప్పటి వరకు మేము పడుతూ ఉన్నాం. 2026లో మార్చిలో ఫీడ్ చేసిన పేమెంట్స్ ఈరోజు స్టేట్లో కార్పొరేషన్ కంపెనీకి దోచిపెట్టేశారు. అది పెద్దలకు తెలుస్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు మా శాఖ మినిస్టర్ గారు ఆయనకి ఏ విషయం తెలుస్తుందో తెలియట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఆయన దృష్టిలో తెలిస్తే మాత్రం ఈ విధంగా జరగనివ్వడానికి మేము అనుకుంటున్నాం. కానీ ఈ రోజుకి మాత్రం ఆయన దృష్టికి వెళ్ళిందని అనుకుంటున్నాం. వెళ్ళకపోతే మాత్రం ఇప్పటికైనా మీడియా సహోదరులు ఆయన దృష్టిలో పెట్టి చిన్న కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టేట్ మొత్తం 28 జిల్లాల నుంచి సుమారు 550 మంది కాంట్రాక్టర్లు చేరుకున్నారు. ఈ సుమారుగా 2 రోజుల నుంచి బుధవారము, లక్షవారము 2 రోజులు చేసి ఉన్నాం. మళ్ళీ శ్రీరామనవమని ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నాము. సెలవు రోజుని పెళ్ళంపేటలను చూసుకొని మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ పేమెంట్ ఇచ్చే వరకు మార్చి 31/3/2026 వరకు అప్ టు డేట్ పేమెంట్ ఇచ్చే వరకు ఏ కాంట్రాక్టర్ సహోదరులు ఇక్కడ నుంచి తలా దిండు పట్టుకుని నిద్రాహారాలు మారి ఇక్కడ కష్ట నష్టాలు 550 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి, ఇతర కర్నూలు నుంచి, అనంతపురం అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి మా తాలూకా గోడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా దేశంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ మనవడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల సమస్యలపై దేశవ్యాప్తంగా గళం ఎత్తుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్ అంబేద్కర్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పూలేటి దేవిప్రసాద్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆర్పీఐని రాజకీయంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా దేశంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. So it is our privilege to have the presence of our honorable President, National President Yashwantrao Bhimrao Ambedkar, and also our another chief guest, Sri Major Chandrakant, who is our
coordinator for Telugu states. So the RPI party has started this office for the first time in Vijayawada, and we are going to have operations from here. So in Andhra Pradesh, there are so many social, economic and political issues which are to be touched upon. Today's purpose of this meeting is to convey a message that RPI is going to be a very big party in the state. Because already we have announced our president, Mr. Prasad, who is our president, and he is looking after the Republican Party of India day-to-day activities only. In meantime, I am personally so many times visited the Andhra Pradesh. I have conducted the meetings in various district places are there, and I come to know that this is party will be great future in the Andhra Pradesh. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెంట్రల్ నియోజకవర్గంలోని కూటమి భాగస్వామ్య పార్టీల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగింపు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని స్పష్టం చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్న ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణ ఆంజనేయులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.